హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి బీన్స్ పిక్కలు వంకాయ కర్రీ అండి. సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. పిక్కలు మనకి చలికాలంలోనే దొరుకుతాయి కదండి. అవి దొరికినప్పుడే మనం ఇలా హెల్తీగా వండుకోవాలి. నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు వంకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. నెక్స్ట్ టమాటోలు పెద్దవి ఒక 3, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నారు కదండి బీన్స్ పిక్కలు పచ్చివే, నేను కడిగేసి వాటర్లో వేసాను ఇలా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. పోపు కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఈ విధంగా మగ్గితే చాలండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని చక్కగా వేపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా. నెక్స్ట్ చూసారా, ఇలా వేగితే చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. టమాటోస్ని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని కొంచెం మగ్గించుకుందాం టమాటోని. చూసారు, ఈ విధంగా కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. వంకాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లోనే వేయాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని నెక్స్ట్ పిక్కలండి, బీన్స్ పిక్కలు ఇవి కూడా వేసేసుకుందాం. బీన్స్ పిక్కలు హెల్త్కి మంచిదండి, ప్రోటీన్ ఉంటుంది కదా. ఇలా ఒకసారి అన్నీ కూడా కలిపేసుకుందాం. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనకి కర్రీకి తగినంతగా కారము, అలాగే సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ వేసేసుకొని అన్నీ కూడా చక్కగా ముక్కల్లో కలిసేలా కలిపేసుకుందాము. ఈ విధంగా చక్కగా కర్రీకి అంతా కూడా పట్టేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకుందాము. ఓ 2 నిమిషాల తర్వాత చూసారా, చాలా వరకు మగ్గిపోయినాయి ముక్కలన్నీ. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక్కడ మనం వాటర్ వేసుకోవాలండి 1 గ్లాసు. ఎందుకంటే పిక్కల్ని ఉడికించుకోలేదు కాబట్టి నేను ఇలా వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో 2 విజిల్ పెట్టి తీసుకోవచ్చు పిక్కల్ని. ఇలా వేసినా బాగుంటుంది, అలా వేసినా బాగుంటుంది. వాటర్ వేసేసి మూత పెట్టి ఉడికించేసుకుందామండి. చూసారా, కూర చాలా దగ్గరగా అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కర్రీ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి, క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, బాగుంటుంది. ఈ విధంగా చక్కగా కలిపేసుకుందామండి. మనకి కూర ఉడికిపోతే ఆయిల్ పైకి తేలుతుంది కదండి. చక్కగా ఉడికిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూర. మనకి పిక్కలు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.